హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను ప్రాపర్టీస్ నెల్లూరు. ఈరోజైతే మీ ముందుకైతే మన నెల్లూరులో ఒక మంచి డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చామండి. ఇదైతే జ్యోతినగర్లో ఉంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకే కాదు మీకు కూడా బెనిఫిట్ ఉంది. ఏ విధంగా అంటారా, మన ఛానల్ ద్వారా మీకు మన నెల్లూరులో ఉండే రియల్ ఎస్టేట్ గురించి, అదేవిధంగా ఏ ఏరియాలో ఎంత కాస్ట్ ఉందనేది మీకు తెలుస్తుంది. అదేవిధంగా మీ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అయితేనేమి, మీరు అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా కానీ సరే మన ఛానల్ ద్వారా సర్వీస్ అనేది అందించబడుతుందండి. అదేవిధంగా మీ దగ్గర రెంటల్ ప్రాపర్టీ ఉన్నా కానీ మీకు అనేది సర్వీస్ అనేది అందించబడుతుంది. ఇక మనం టాపిక్లోకి వచ్చినట్లయితే మనం ఇక్కడ చూపిస్తున్న అపార్ట్మెంట్ అండి జ్యోతినగర్ అండి. ఇదైతే ఈస్ట్ ఫేసింగ్ కలిగి ఉంది. ఏరియా వచ్చి 1640 స్క్వేర్ ఫీట్స్ అండి. అదేవిధంగా ఇక్కడ దీంట్లో చూసుకున్నట్లయితే 2 బెడ్రూమ్స్, 2 బాత్రూమ్స్, అలాగే కార్ పార్కింగ్ విత్ లిఫ్ట్ అండ్ యూటిలిటీ ఏరియా అనేది ఒకటి ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈచ్ ఫ్లోర్ వచ్చి 2 అపార్ట్మెంట్లు అయితే కలిగి ఉంటుంది. 2 కూడా ఈస్ట్ ఫేసింగేనండి. దీని యూడిఎస్ చూసుకున్నట్లయితే 7.8 నుంచి 8 అంకణాస్ మధ్య ఉంటుందండి. ఇక్కడ అంకణం కాస్ట్ చూసినట్లయితే 3.5 lakh వరకు ఉందండి. ఇకపోతే మన ఫైనల్గా అపార్ట్మెంట్ రేట్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ 65 lakhs చెప్తున్నారండి. కొంచెం అయితే నెగోషియబుల్ కూడా ఉంటుందండి. ఇంకా మామూలుగా యాక్చువల్గా చెప్పాలంటే దీని యొక్క ఏ ఏరియాలో అయినా సరే ఒక అపార్ట్మెంట్ కాస్ట్ అనేది స్క్వేర్ ఫీట్ పైన ఆధారపడి ఉంటుంది. స్క్వేర్ ఫీట్ అనేది మనకి అంటే 4000 నుంచి 4500 వరకు ఉందండి. ఇక్కడ మనకి కేవలం 3800 లోపలే వస్తుందండి స్క్వేర్ ఫీటు. ఇంకపోతే ఇంకా ఇక్కడ వుడ్ వర్క్ కానీ, అదేవిధంగా ఇక్కడ వాడిన మెటీరియల్స్ కానీ, డోర్స్ కానీ అవన్నీ అయితే చాలా మంచిగా ఉన్నాయండి. మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే వాడున్నారు. అండ్ బెడ్రూమ్స్ అయితే మటుకు చాలా స్పేసెస్గా ఉన్నాయండి. మీరు చాలా అపార్ట్మెంట్లు చూసుంటారు, చాలా చిన్నగా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే దాని యొక్క ఏరియా అనేది స్క్వేర్ ఫీట్ అనేది తక్కువ ఉంటుంది. కానీ దీనికంటే చాలా విశాలంగా ఉన్నాయి. 1640 స్క్వేర్ ఫీట్స్ అంటే చిన్న మాటలు కాదు. అందువల్ల చాలా విశాలంగా, ప్రశాంతంగా, పీస్ఫుల్గా అయితే ఉన్నాయండి. మీ అందరికీ ఒక అపోహ ఉంటుందండి, అంటే ఒక డౌట్ ఉంటుంది. ఏంటంటే డబుల్ బెడ్రూమ్ కదా, ఒక 50 lakhs లోపలే వస్తుంది, కానీ వీళ్ళేంది 65 అలా చెప్తున్నారు అనుకుంటున్నారు కదా. దానికి కారణం ఏంటంటే అవి ఏమంటే తక్కువ స్క్వేర్ ఫీట్స్ అండి. అంటే మీరు అపార్ట్మెంట్ కాస్టే చూస్తున్నారు కానీ ఇది స్క్వేర్ ఫీట్స్ కూడా ఒకసారి చూడండి. ఇదే స్క్వేర్ ఫీట్స్లో 1640 స్క్వేర్ ఫీట్స్ కాదు, 1400 స్క్వేర్ ఫీట్స్కే ట్రిపుల్ బెడ్రూమ్ కూడా ఇస్తున్నారు. చాలా ఇరుగ్గా ఉంటుందండి, చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. సో ఈ విషయాన్ని అయితే గమనించండి. ఇంకపోతే ఈ ఏరియా అయితే చాలా ప్రైమ్ ఏరియా. మన మెయిన్ రోడ్డుకి బిరుగా చూస్తే ఒక 50 meters 100 meters లోపలే ఉంటుందండి. సో మీకు కానీ ఈ టాపిక్గా నచ్చినట్లయితే అండ్ ప్రాపర్టీ నచ్చినట్లయితే కింద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. బాయ్.